అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం నేను హైకోర్టు లాయర్ గారు అయినటువంటి సుభాషిణి గారితో ఉన్నాం. ఒకసారి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? సో మేడం, జనరల్గా ఏంటంటే అసలు లీగల్ నోటీస్ కోసం చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు దానివల్ల నిజంగానే భయం ఉంటుందా? అసలు లీగల్ నోటీస్ అంటే ఏంటి అసలు? ఇది చాలా మంచి ప్రశ్న. అసలు వాస్తవం చెప్పాలంటే సమాజంలో ఆల్మోస్ట్ 70% వేసుకోండి ప్రజలు లీగల్ నోటీస్ అంటే భయపడతారు. అసలు అది ఈవెన్ లీగల్ నోటీస్ ఒక అడ్వకేట్ త్రూలో ఇచ్చిందంటే వాపసు పంపించేస్తారు. అసలు అది దాన్ని ఇట్లా జస్ట్ పట్టుకొని కూడా చూడరు. పోస్ట్ మ్యాన్ వెళ్ళిందా దాన్ని చూసేసి అమ్మో లీగల్ నోటీస్ అడ్వకేటా అని చెప్పేసి ఇమీడియట్ గా రిఫ్యూజ్ చేసేస్తారు. కొంతమంది రిఫ్యూజ్ చేస్తారు, కొంతమంది చెప్పిచ్చేస్తారు అన్నట్టు, వాపస్ పంపించేసేయండి చూద్దాంలే అని. కానీ ఒక లీగల్ నోటీస్ అనేది మనకు సెక్షన్ 80 ఆఫ్ సిపిసి అండర్ లా వస్తుంది, సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద వస్తుంది. అసలు అది చాలా బ్రహ్మాస్త్రం. కొంచెం అంటే ప్రిలిమినరీ స్టేజ్ లో ఒక లీగల్ నోటీస్ అన్నది చాలా మటుకు ఇట్ గివ్ అడ్వాంటేజ్. అనుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, అది వ్యతిరేకించిన వాళ్ళకి డిస్అడ్వాంటేజ్ అవుతుంది. నీకు ఒక అడ్వకేట్ త్రూలా లీగల్ నోటీస్ వెళ్తుంది. నీదేంటి, నీ బాధని నువ్వు ఆ లీగల్ నోటీస్ ద్వారా పంపిస్తున్నావు అవతల వ్యక్తికి. నీకు ఎవరి మీద అయితే నీకు ఆ వ్యక్తి నుంచి నీకు థ్రెట్ ఉందో, లేకుంటే ఏ వ్యక్తికి అయితే డబ్బులు ఇవ్వవలసి వచ్చిందో, లేకుంటే డబ్బులు తీసుకున్నారో, నీ నుంచి డబ్బులు చెక్స్ ఇచ్చిండ్రు అనుకోండి, చెక్స్ వేస్తే ఫెయిల్యూర్ అయింది. సో యూ హ్యావ్ టు గివ్ ద లీగల్ నోటీస్. ఆంపల్ టైం ఉంటుంది, దాన్ని స్టడీ చేసుకోవచ్చు, వాళ్ళు వేరే అడ్వకేట్ ని కన్సల్ట్ అవ్వచ్చు. అంటే చెప్పాలి అంటే దాంట్లో ఉపశమనం కలుగుతుంది చాలా మటుకు కూడా. ఎందుకంటే ఆ లీగల్ నోటీస్ ద్వారా యూ గెట్ ద ఇన్ఫర్మేషన్ వాట్ దే ఆర్ థింకింగ్. ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు మన గురించి, మనల్ని భయపట్టేయడం చూస్తున్నాడా, లేకుంటే అసలు ఏంటిది మన ఉద్దేశం అన్నది వ్యక్తమవుతుంది అక్కడ. ఈ లీగల్ నోటీస్ ద్వారా అనేకమైన పరిష్కార మార్గాలు కూడా చూసుకోవచ్చు. ఈవెన్ టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా అప్రోచ్ కావచ్చు ఈ లీగల్ నోటీస్ ద్వారా. నాకు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి నేను అనుకూలతగా ఉన్నాను, దయచేసి వీళ్ళని పిలువండి, మా ఉభయులను కూర్చోబెట్టి మాకు ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టమంటే కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా మీడియేషన్ కి ఇరువురి పార్టీలకు మీకు నోటీస్ కూడా పంపిస్తారు. నోటీస్ పంపించి ఇద్దరిని కూర్చొని డిస్కషన్ చేసి ఆ ప్రాబ్లం కి సాల్వ్ చేసుకునే ఫెసిలిటీ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇస్తుంది. దాని మూలన ఏంటంటే యు ఆర్ నాట్ బైండింగ్ ఆర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ద కోర్టు ముందు నిలబడి, కొంతమంది ఏంటంటే కోర్టు ముందు నిలబడితే ఒక నేరస్తుడి కింద ఫీల్ అవ్వడము, లేకుంటే ఏదో తప్పు చేసిన వాళ్ళే కోర్టుకు వెళ్తారు అన్న ఒక అనుమానం ఏదైతే ఉందో ఈ నోటీస్ ద్వారా కొంచెం వెళ్ళిపోతుంది. దాని ద్వారా చాలా నోటీస్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ డాక్యుమెంట్. అది ఒక అమృతం లాగానే అనుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి దాన్ని మనం నెగిటివ్ గా తీసుకొని దాని వల్ల నాకు ఏదో అపకారం జరుగుతుంది అనుకునే వాళ్ళు లీగల్ నోటీస్ ద్వారా ఏం రాశారు అనేది నీకు తెలుస్తుంది కదా, మ్యాటర్ తెలుస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటిది అన్నది నీకు ఎంత తెలిస్తే నువ్వు నేనేం చేయాలి, నేను ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అవ్వాలా, ఒక స్నేహితుని అప్రోచ్ అవ్వాలా. దీంట్లో లీగల్ నోటీస్ వచ్చిన తర్వాత ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎవరో పెద్ద మనిషి దగ్గర అప్రోచ్ అవుతారు చాలా మంది, ఆ లీగల్ నిన్ను వాడు ఏదో చేయడానికి ఇచ్చిండ్రా అని భయపెట్టించేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి, ఈ లీగల్ నోటీస్ ద్వారా ఆ పెద్ద మనిషి దగ్గర చిక్కిపోతాడు. వాళ్ళు తిప్పి చాలా ఖర్చులు పెట్టేసి అసలు కోర్టు అంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా కూడా చేస్తారు. ఇంకా పొలిటికల్ గా ఉన్న ఆ చిన్న నాయకులు ఎవరైతే మధ్యలో వస్తుంటారో వాళ్ళ దగ్గర కూడా ఈ కేసెస్ చాలా వెళ్తుంటాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లీగల్ గా అంటే ఒక అడ్వకేట్ డీల్ చేయవలసిన కేసెస్ అన్ని కూడా మనం చూస్తున్నాము, పొలిటికల్ లీడర్స్ డీల్ చేస్తుంటారు. ఒకవేళ ల్యాండ్ వస్తే దందా చేస్తారు మధ్యలో వాళ్ళు. వేరే అంటే కొంతమంది మనము సోషల్ అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మనం వ్యవహరించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ ల్యాండ్ మాఫియాలను డీల్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ లీగల్ అంటే చట్టం అంటే ఒక వ్యక్తి యొక్క హక్కును హరిస్తున్నారంటే చట్టం అక్కడ ఉంటది. ఫస్ట్ మనం అందరం తెలుసుకోవాలి. అక్కడ మీకు అడ్వకేట్ అనే వ్యక్తి సరైన వ్యక్తితో మీరు మాట్లాడుకొని అక్కడ మీరు మీ హక్కు ఉంది అక్కడ, కానీ నాది హరిస్తున్నారు, అక్కడ మీకు అడ్వకేట్ వచ్చేస్తారు. అనవసరంగా వీళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి చేద్దాం అని చెప్పేసి మధ్యలో ఎదుర్కోపోతారు.
వేరే వేరే వ్యక్తుల మధ్యన. అది వాళ్ళతో డబ్బులు అడ్వకేట్ కి ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి కష్టపడ్డ వాళ్ళు మధ్య వ్యక్తి ఎవరైతే పొలిటికల్ గా కానీ లేకుంటే ఉంటారు కదా ఇంకా ఏరియాస్ లలో లోకల్ లీడర్స్ అన్న వ్యక్తులు, ఈవెన్ పొలిటికల్ గా లేకుండా కొంత లీడర్స్ ఉంటారు, కొంతమంది దీని మీద బ్రతుకుతుంటారు వాళ్ళు. ఆ వ్యక్తులకి 20,000 ఖర్చు పెడతారండి. 20,000, 10,000 అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అప్పులు తెచ్చి అయినా కానీ కట్టి ఇచ్చేస్తారు. వాడు మోసానికి గురైన తర్వాత అడ్వకేట్ అన్నా సార్ మీరే పరిష్కరించండి అంటారు. అప్పుడు ఏమైతుంది, నీ వ్యాలిడిటీ, నీకున్న సమయము వ్యాలిడిటీ అంత గ్రౌండ్స్ అన్ని వ్యానిష్ అయిపోతుంటాయి. అప్పుడు ఏమైతుంది, అడ్వకేట్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ మీరు ఏం చెయ్యట్లేదని కొన్ని విషయాలలో గొడవలు కూడా పడుతుంటారు. అది కొంతవరకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగానే ఉంటది, కానీ ప్రాక్టికల్ వర్కౌట్ లా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైతాయి. కాబట్టి దీంట్లో చాలా జాగ్రత్తగా ప్రజలు ఎవరైతే లీగల్ నోటీస్ రిసీవ్ అయిన వాళ్ళు, ఇద్దాం అనుకున్న వాళ్ళు అన్నిట్లో ఇవ్వచ్చండి. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ లో కూడా లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. భర్త బాగా తిడుతున్నాడు, కొడుతున్నాడు, లేకుంటే ఆమెని ఒక విధంగా చూసుకుంటున్నాడు, అలాంటి కేసెస్ లో కూడా లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. ఆమె ఖుద్గా అడ్వకేట్ సంప్రదించి ఒక లీగల్ నోటీస్ ఇచ్చి అయ్యా మరి మీరు మా క్లయింట్ ఇట్లా చూస్తున్నారు అన్న పదాలు యూజ్ చేసి కనుక ఇచ్చినట్టయితే అది పరిష్కారం. అంటే స్మాల్ స్టేజ్ లో పరిష్కారం, డైవర్స్ వరకు వెళ్ళకుండా చిన్న నాకు బాధ ఉంది అని చెప్పుకోవడానికి లీగల్ నోటీస్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ విల్ హార్మ్ఫుల్, అది మిమ్మల్ని హార్మ్ చేస్తుంది, నిన్ను ఏదో అంటే ఒక విధంగా నిన్ను ఘోరంగా పరాజయానికి గురి చేస్తుంది అని యుద్ధ భేరీలా చూడొద్దు అది నోటీస్ ని. ఇట్ ఈస్ చట్టబద్ధతతో నీ దగ్గరికి ఒక వ్యక్తి అప్రోచ్ అవుతున్నాడు, ఒక ఎక్స్పర్ట్ తోని, ఒక లీగల్ గా ఉన్న ఒక అడ్వకేట్ త్రూలా అది నోటీస్ వచ్చిందంటే ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్. సో ఏ వ్యక్తి అయినా, వ్యాపారంలో చేసే వ్యక్తి కానీ, కార్పొరేట్ సెక్టర్స్ కానీ, ఈవెన్ ఫర్ మీడియేషన్, ఆర్బిట్రేషన్, పెద్ద కోట్ల రూపాయలతోని కూడుకున్న వ్యవస్థ కూడా ఒక లీగల్ నోటీస్ తో పరిష్కారం అవుతుంది. నా మనసులో ఉన్న నాదేంటి దుఃఖం అన్నప్పుడు నీకు నేను ఒక లీగల్ నోటీస్ ఇస్తాను. దాని ద్వారా అనేక అంశాలు కుదుర్చుకొని, ఎందుకంటే మేము మీడియేషన్ కూడా చేస్తున్నాము, ఆర్బిట్రేషన్ కూడా కొంతవరకు మేము చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లమేటిక్ గా అనుకుంటారు వాళ్ళు. అది లీగల్ నోటీస్ ఇస్ నాట్ అ ప్రాబ్లమాటిక్ ఇష్యూ దట్ క్యాన్ బి సార్టెడ్ అవుట్ ఇన్ ఏ వెరీ అమికబుల్ మేనర్ అన్నట్టు, చాలా పరిష్కారానికి అనువైన నోటీస్ అన్నట్టు. సో దీన్ని ఒక అడ్వకేట్ ప్రీమియర్ స్టేజ్ గా ఒక లీడర్ ని కాదు, అక్కడ ఉన్న సంఘంలో ఉన్న కమ్యూనిటీ లీడర్స్ ని కలుస్తారు, లేకుంటే ఇంకెవరైనా కలుస్తారు. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు 5 సంవత్సరాలైనా 7 సంవత్సరాలైనా 3 సంవత్సరాలు లా చదువుకోలేదు, వాళ్ళకి చట్టంలో చిన్న లొసుగులు ఎక్కువ తెలియదు, చట్టం ఏం చెప్తుంది అన్నది వాళ్ళకి తెలియదు. అన్న నువ్వు ఇది చేసేసుకో అంటే టక్కని పోతారు, ఏదో చేసేస్తారు. లేకుంటే వాడిని కిడ్నాప్ చేసుకుంటా అంటే ఆడిని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ కేసు అయితే ప్లస్ ఇది ఎందుకు లీగల్ నోటీస్ ఇచ్చింది దేనికన్నది అది తెలియకుండా వేరే కేసులలో ఇరుక్కునే అవకాశాలు. కాబట్టి ఒక లోకల్ లో ఉన్న ఫెసిలిటీస్ ని వాళ్ళు ఏదో ఆప్ట్ చేసుకొని ఈ లీగల్ నోటీస్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంటికి వస్తే తీసుకోవాలి, బరాబర్గా తీసుకోవాలి, బరాబర్గా మీరు చట్టాన్ని అప్రోచ్ కావాలి, ఏ విధంగా కూడా పరిష్కారం అయ్యే మార్గాన్ని సూచించుకోవాలి, కానీ కష్టాల పాలు కావద్దు. దట్ ఈస్ వాట్ లీగల్ ఒక నోటీస్ యొక్క సారాంశం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి మేడం, ఈరోజు మనకి చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.